హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను చెప్పబోయే షాకింగ్ ట్రూత్స్ మీలో చాలా మందికి తెలియవు. జేన్ స్ట్రీట్ ఈ కంపెనీ గురించి మీరు వినే ఉంటారు. లాస్ట్ ఇయర్ వీళ్ళు ఒక్క ట్రేడింగ్ డే రోజున 735 కోట్ల రూపాయల ప్రాఫిట్ సంపాదించారు. నేను చార్టింగ్లో ఒక స్క్రీనర్ రాశాను. ఈ రోజు అసలు 735 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగిన స్టాక్స్ ఎన్నున్నాయని నేను స్కాన్ చేసినప్పుడు మొత్తం నాకు జస్ట్ 17 స్టాక్స్ మాత్రమే వచ్చాయి. చూడండి, మొత్తం 6000 స్టాక్స్లో నుంచి కేవలం 17 స్టాక్లు మాత్రమే అట్లీస్ట్ 735 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగింది. ప్రాఫిట్ పక్కన పెట్టండి, టర్నోవర్ గురించి మాట్లాడుతున్నాను నేను. అదే నేను దీన్ని 1500 కోట్ల టర్నోవర్ అంటే 735 కోట్లకి డబుల్ టర్నోవర్ గనక చేసి రన్ చేస్తే కేవలం 6 స్టాక్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు అర్థమవుతుందా? ఇంట్రాడేలో 735 కోట్లు కేవలం ఒక్క కంపెనీ ఒక రోజుకి సంపాదిస్తుంది. కానీ పెద్ద పెద్ద స్టాక్స్ లైక్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి వాటిల్లో కూడా అట్లీస్ట్ అంత టర్న్ ఓవర్ కూడా జరగట్లేదు. అందుకనే ఇంట్రాడే మార్కెట్ అనేది చాలా 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 పెద్ద మార్కెట్. అందుకనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు అనేది ఇంట్రాడేలో చాలా ఈజీగా ఫెయిల్ అయిపోతాయి. మార్కెట్లో చాలా మందికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడం తెలిసినా కూడా అసలు ఈ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ ఎందుకు ఫామ్ అవుతాయి అనేది తెలియదు. ఆ ఫార్మేషన్ ఎందుకు జరుగుతుందో తెలియదు కాబట్టే ఒక సపోర్ట్ బ్రేక్ అయితే స్టాప్ లాస్ హిట్ అయింది అని ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. రెసిస్టెన్స్ పైకి వెళ్తే బ్రేక్అవుట్ వచ్చిందని బై చేసి మళ్ళీ స్టాప్ లాస్ హిట్ చేసుకుంటూ ఉంటారు. కానీ దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీకు తెలిస్తే మీరు మార్కెట్ ని చూసే విధానం కంప్లీట్ గా మారిపోతుంది. ఈ వీడియోలో నేను ఇన్ డీటెయిల్డ్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ని అండ్ అలాగే ఆర్డర్ బ్లాక్స్ వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ మనల్ని యూజ్ చేసుకుని వాళ్ళు ఎలా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీకు క్లియర్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎలా వర్కౌట్ అవుతూ ఉంటాయి, ఆర్డర్ బ్లాక్స్ వాటికి ఎగైనెస్ట్ గా పనిచేస్తూ డబ్బులు ఎలా సంపాదించి పెడతాయి, అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ యొక్క గేమ్ ప్లాన్ తో ఎలా ట్రాప్ అవుతూ ఉంటారు, ఆ ట్రాప్ లో పడకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీ స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెస్ 50 to 70% తగ్గిపోతాయి. సో యాజ్ ఎ నార్మల్ రిటైల్ ట్రేడర్ మీరు ఒక చార్ట్ని చూస్తూ సపోర్ట్ని కానీ రెసిస్టెన్స్ని కానీ డ్రా చేస్తే ఏమనుకుంటారు? సపోర్ట్ దగ్గరకు వస్తే చాలామంది ఇక్కడ బై చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి పెరుగుతుంది. రెసిస్టెన్స్ దగ్గరికి వస్తే చాలామంది సెల్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి పడుతుంది. ఇది యూజువల్గా అందరు నార్మల్ ట్రేడర్స్కి తెలిసిందే. ఇది ఒక రకంగా రిటైల్ క్రౌడ్ సైకాలజీ అని అనుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి, లాజిక్ పెద్దగా వర్కౌట్ కాదు. అందుకనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ని యూజువల్గా క్రౌడ్ సైకాలజీ జోన్స్ అంటారు. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక చార్ట్ చూపిస్తున్నాను. ఈ చార్ట్లో ఒక స్టాక్ 50 రూపాయల నుంచి పెరుగుతూ 100 రూపీస్ దాకా వెళ్ళింది. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ యొక్క క్యాలిక్యులేషన్స్ ప్రకారం 100 రూపీస్ అనేది ఈ స్టాక్ కి ఓవర్ వాల్యుయేషన్ కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళు 100 రూపీస్ దగ్గర సెల్ చేస్తూ 80 రూపీస్ దాకా పడేస్తారు. తర్వాత స్టాక్ ప్రైస్ మెల్లగా మళ్ళీ ఎప్పుడైతే 100 రూపీస్ దగ్గరికి వెళ్తుందో మనలాంటి రిటైల్ ట్రేడర్స్ ఆల్రెడీ 100 రూపీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి సెల్లింగ్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఎమోషనల్ గా ఈ 100 దగ్గరికి వెళ్ళగానే సెల్ చేస్తారు. మళ్ళీ ఇంకొకసారి క్రౌడ్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండడం వల్ల స్టాక్ ప్రైసెస్ పడిపోయి 80 రూపీస్ దగ్గరికి వచ్చాయి. ఇలా మార్కెట్ కొంతకాలం 100-80 మధ్యలో కన్సాలిడేట్ అవుతూ ఉంది. అయితే ఇక్కడ రెండు సినారియోస్ ఉంటాయి. ఒకవేళ ఇది మంచి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీ, నెక్స్ట్ లెవెల్లో ఈ కంపెనీ గ్రో అవుతూనే ఉంది అని అనుకుంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ని మాడిఫై చేసుకుని ఈ స్టాక్ ప్రైస్ 150 రూపీస్ దాకా తీసుకెళ్లొచ్చు అని అనుకున్నారు. కానీ కేస్ 1 లో చాలా మంది రిటైల్ ట్రేడర్స్ ఈ 100 రూపీస్ టు 80 రూపీస్ యొక్క కన్సాలిడేషన్ లో ఎవరు అమ్మకుండా స్టాక్స్ ని అలాగే హోల్డ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ కేస్ 2 లో స్టాక్ 100 to 80 రూపీస్ మధ్యలో సైడ్ వేస్ లో చాలా కాలం ఉంది కాబట్టి రిటైల్ ట్రేడర్స్ ఎమోషనల్ గా ఈ స్టాక్ ఆల్రెడీ చాలా పెరిగిపోయినట్టుంది, ఇక్కడ నుంచి పెద్దగా పెరగకపోవచ్చు అని చెప్పి ప్రాఫిట్ బుక్ చేసుకునో లేదా టెంపరరీ లాస్ బుక్ చేసుకునో ఎగ్జిట్ అయిపోయి ఉండొచ్చు. అయితే కేస్ 2 లో ఎప్పుడైతే ఈ స్టాక్ లో రిటైల్ పార్టిసిపేషన్ తగ్గింది అని చెప్పి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి అర్థమవుతుందో వాళ్ళ చార్ట్ లో ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ రెసిస్టెన్స్ ని పైన క్లోజ్ అయ్యేలాగా కనుక చేస్తే ఎవరైతే రిటైల్ ట్రేడర్స్ ఆ స్టాక్ ని అంతకు ముందు లోవర్ లెవెల్స్ లో ఎగ్జిట్ అయిపోయారో వాళ్ళు ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వల్ల కొంటూ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి కావాల్సిన 150 రూపీస్ దగ్గరికి ఈ స్టాక్ ప్రైస్ ని తీసుకువెళ్తారు. సో కేస్ 2 లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి కావాల్సిన టార్గెట్ ని అచీవ్ చేయగలిగారు. అయితే ఇక్కడ కేస్ 1 ఒక రకంగా టిపికల్ గేమ్. ఎందుకంటే ఈ కంపెనీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ అన్న రీజన్ వల్లనో లేకపోతే ఒక మంచి పాజిటివ్ న్యూస్ ఉంది అన్న రీజన్ వల్లనో చాలా మంది రిటైల్ ట్రేడర్స్ ఈ స్టాక్ ని అమ్మడానికి ఇష్టపడట్లేదు, అలా వెయిట్ చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళని బయటికి పంపించడానికే ఒక మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేస్తారు.
అదేంటి అంటే మార్కెట్ ఇప్పుడు సైడ్ వైజ్లో మూవ్ అవుతుంది కాబట్టి లోవర్ లెవెల్స్లో ఉన్న సపోర్ట్స్ని బ్రేక్ చేస్తూ కిందకి తీసుకువెళ్తే ఖచ్చితంగా రిటైల్ ట్రేడర్స్ అందరూ కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయి లేదా భయపడిపోయి ఇక్కడ నుంచి స్టాక్ ప్రైజెస్ పడిపోతాయి అని చెప్పి ఈ లెవెల్స్లో సెల్ చేస్తూ ఉంటారు. కానీ మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తూ పైకి వెళ్ళి హయ్యర్ లెవెల్స్లో ట్రేడ్ అవ్వడం చూడగానే లోవర్ లెవెల్స్లో ఎవరైతే రిటైలర్స్ ఎగ్జిట్ అయిపోయారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ నుంచి కొనడం స్టార్ట్ చేసి అగైన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి కావాల్సిన 150 రూపీస్ దాకా బయింగ్ అనేది చేసుకుంటూ వెళ్తారు. ఈ M&M యొక్క డైలీ చార్ట్లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ కనబడుతుంది అండ్ లోవర్ లెవెల్లో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్ని బ్రేక్ అయ్యి ఎప్పుడైతే ఈ లెవెల్స్లోకి వస్తుందో చాలా మంది సపోర్ట్ అనేది ఫెయిల్ అయింది కదా అని చెప్పి ఇక్కడ కానీ లేదా అంతకుముందు ఈ లెవెల్స్లో కానీ లేదా హయ్యర్ లెవెల్స్కి వెళ్తూ ఇక్కడ కానీ ఎంటర్ అయిన రిటైల్ ట్రేడర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ లాస్ బుక్ చేసుకుంటారు. అయితే ఇక్కడ లాస్ బుక్ చేసుకున్నాం కదా అని ఆగరు, రోజు ఈ స్టాక్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని వెయిట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ స్టాక్ అనేది మళ్ళీ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళి ఈ రెసిస్టెన్స్ దాటుతుందో ఇక్కడ బయింగ్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు. వాళ్ళని ఇంకొకసారి ట్రాప్ చేయడానికి లేదా ఇంకొకసారి ఫూల్స్ చేయడానికి మార్కెట్ రీటెస్టింగ్ జరిగి మళ్ళీ నెక్స్ట్ లెవెల్స్కి పైకి వెళ్ళింది. నెక్స్ట్ అలాగే డైలీ చార్ట్లో నేను పర్సిస్టెంట్ సిస్టమ్ యొక్క చార్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఇలాగా రెసిస్టెన్స్ కనపడుతూ ఉంది. ఈ రెసిస్టెన్స్ యొక్క బ్రేక్అవుట్ అయింది, పైకి వెళ్ళి రీటెస్ట్ జరిగి మళ్ళీ పెరుగుతూ ఉంది. కానీ దీనికంటే ముందే చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ఈ లెవెల్లో కొన్నిసార్లు సపోర్ట్ తీసుకుంది, ఆల్మోస్ట్ ఆల్ అదే లెవెల్లో మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అదే లెవెల్లో సపోర్ట్ తీసుకుంది. సో మల్టిపుల్ టైమ్స్ ఒక సపోర్ట్ జోన్ మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. కానీ ఎప్పుడైతే ఈ లెవెల్స్కి వెళ్తుందో అక్కడ చాలామంది సపోర్ట్ బ్రేక్ అయింది కదా అని చెప్పి ఎగ్జిట్ అయిపోతారు. కానీ అక్కడ నుంచే స్టాక్ రివర్స్ అయిపోయి పైకి పెరుగుతూ రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళడం వల్ల పబ్లిక్ మళ్ళీ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వల్ల ఇక్కడ బయింగ్ చేస్తూ స్టాక్ ప్రైజెస్ని ఈజీగా పైకి తీసుకెళ్లగలుగుతారు. సో ఈ వీక్లీ చార్ట్స్లో మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు టైటాన్ యొక్క రెసిస్టెన్స్ ఈ లెవెల్స్లో ఉంటే కింద సపోర్ట్ అనేది ఈ లెవెల్లో ఉంది. నో డౌట్ ఇక్కడ చాలా మంది రిటైలర్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతారు. కానీ మళ్ళీ రివర్స్ అయి పైకి వెళ్తుంది కాబట్టి రేపటి రోజున ఈ లెవెల్స్ని ఎప్పుడైతే దాటుతుందో అక్కడి నుంచి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ స్టార్ట్ అయ్యి రిటైల్ పార్టిసిపేషన్ వల్ల ఈ స్టాక్ అనేది చాలా ఈజీగా పెరగగలుగుతుంది. బట్ అప్పుడే తొందరపడద్దు, దీనిపైన క్లోజ్ అయితేనే అలాంటప్పుడు మాత్రమే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దీన్ని పైకి తీసుకువెళ్తున్నారు అని చెప్పి మనం గెస్ చేసుకోవచ్చు. సో ఇలా మనలాంటి జనరల్ పబ్లిక్ ఏం ఆలోచిస్తారు అంటే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ కనుక మనకి తెలిస్తే చాలా ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అని అనుకుంటారు. కానీ ఆ చాలా ఈజీగా మనీ ఎర్న్ చేసేది మనం కాదు, దాన్ని యూజ్ చేస్తూ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా ఈజీగా సంపాదిస్తారు. అందుకనే మార్కెట్లో ఎస్పెషల్లీ స్వింగ్ ట్రేడింగ్ లేదా పొజిషనల్ ట్రేడింగ్ చేసేటప్పుడు కేవలం సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడం వస్తే సరిపోదు. అక్కడ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తున్నారు, మనల్ని ఎలా ట్రాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోకపోతే వాళ్ళ ట్రాప్లో పడినప్పుడు ఖచ్చితంగా మనం లాసెస్లో బయటకు వస్తూ ఉంటాము. లేదా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి 100% ప్రాఫిట్ రావడం కోసం మనం కేవలం 10% ప్రాఫిట్ తీసుకునే ఎగ్జిట్ అయిపోతాము. సో అందుకనే మీరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారు, ప్రైస్ యాక్షన్లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ యూజ్ చేస్తున్నారు అని అంటే జస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడమే కాకుండా దాని వెనకున్న సైకాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అయితే ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాంటి వాటిల్లో ఇంట్రాడే గురించి కనుక మనం ఆలోచిస్తే ఇక్కడ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో ఆర్డర్ బ్లాక్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి చాలా బాగా తెలుసు, నార్మల్ రిటైల్ ట్రేడర్స్కి సపోర్ట్స్ని రెసిస్టెన్స్ని డ్రా చేయడం చాలా ఈజీగా కుదురుతుంది. ఎందుకంటే ఈ క్యాండిస్టిక్ చార్ట్ని చూడండి, పైన ఇక్కడ రివర్స్ అయింది కాబట్టి ఈ లెవెల్లో ఒక రెసిస్టెన్స్ ఉంది, లోవర్ లెవెల్స్లో ఇక్కడ రివర్స్ అయింది కాబట్టి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. కాబట్టి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే కొనాలి, సపోర్ట్ కిందకి బ్రేక్ డౌన్ అయితే అమ్మాలి. ఇదే మైండ్ సెట్తో రిటైల్ ట్రేడర్ ఉంటారు కదా, అందుకని రెసిస్టెన్స్ పైన అండ్ అలాగే సపోర్ట్ కింద రిటైల్ ట్రేడర్స్ని ట్రాప్ చేయడం చాలా చాలా ఈజీ. ఆ ఈజీ టాక్టిక్ని వాడుకునే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, బిగ్ బ్యాంక్స్, స్మార్ట్ మనీ ట్రేడర్స్ వీళ్ళందరూ కలిసి లార్జ్ వాల్యూమ్స్తో ఈ ప్రైస్ యాక్షన్ యొక్క రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ దగ్గర ట్రేడ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ రెసిస్టెన్స్ ఎప్పుడైతే దాటి పైకి వెళ్తుందో వాళ్ళు ఇక్కడ సెల్ చేయాలి అని చెప్పి చాలా పెద్ద మొత్తంలో ఆర్డర్స్ పెడతారు కదా. అయితే ఈ ఆర్డర్స్ అన్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వడం కష్టం. వీళ్ళందరూ డబ్బులు సంపాదించాలి అంటే ఆపోజిట్ లో మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అంతమంది నష్టపోవాలి. ఒకవేళ ఆ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అండ్ మనలాంటి రిటైల్ ట్రేడర్స్ ఇద్దరు ఈక్వల్ గా ఉంటే ఈజీగా వాళ్ళ ఆర్డర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి. వాళ్ళు అనుకున్నట్టుగా మార్కెట్ అక్కడ నుంచి షార్ప్ గా పడిపోతుంది.
కానీ 2-3 రోజులకు ఒకసారి లేదా వారంలో 3-4 సార్లు ఆ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎంతైతే క్వాంటిటీ సెల్ చేద్దాం అనుకున్నారో అంత క్వాంటిటీ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో అప్పుడు వాళ్ళు వేసే మాస్టర్ ప్లాన్ ఏంటంటే మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో మార్కెట్ని కనుక అక్కడికి తీసుకువెళ్తే రిటైల్ ట్రేడర్స్ పార్టిసిపేషన్ ఇంకొకసారి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఈసారి కూడా మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అవుతూ పెరుగుతుంది అని అనుకుంటూ వాళ్ళు మళ్ళీ కొంటూ వెళ్తారు అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ మళ్ళీ అమ్ముతూ వెళ్తారు. దీనివల్ల ఈ రెసిస్టెన్స్ పైన ఉన్న జోన్ నుంచి మార్కెట్ మళ్ళీ పడిపోతుంది. అయితే ఈ జోన్లోనే మనం ఒక ఆర్డర్ బ్లాక్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. సో సింపుల్గా ఒక ఆర్డర్ బ్లాక్ యొక్క మెకానిజంని మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఫస్ట్ టైం ఈ రెసిస్టెన్స్ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో ఒక పెద్ద బ్యాంకో లేదా ఇన్స్టిట్యూషనో ఒక 1000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ పొజిషన్స్ని అమ్ముదాం అనుకున్నారు. కానీ అది ఒక సింగిల్ క్యాండిల్లో ఫినిష్ చేయలేకపోయారు. దీనివల్ల ఒక ఆర్డర్ బ్లాక్ అనేది మనకు ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మార్కెట్ నుంచి ఒక ఇంపల్సివ్ మూవ్తో కిందకి వచ్చేసింది. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇక్కడ స్మార్ట్ మనీ యొక్క ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి రేపటి రోజున మళ్ళీ ఎప్పుడైతే స్టాక్ తిరిగి ఆ ప్రైస్ లెవెల్కి వెళ్తుందో స్మార్ట్ మనీ అగైన్ ప్లే చేస్తుంది. అక్కడ నుంచి ఆర్డర్ బ్లాక్ అనేది వర్కౌట్ అవుతుంది. కాబట్టి మనం ఆ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్మార్ట్ మనీ ట్రేడర్స్ ఏ డైరెక్షన్లో ఉన్నారో ఆ డైరెక్షన్లో మనం ట్రేడ్ చేస్తే ఒక స్నైపర్ షాట్ ప్రాఫిటబిలిటీతో ఉండగలుగుతాం. ఇంట్రాడేలో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్కి అండ్ అలాగే ఆర్డర్ బ్లాక్స్కి ఉండే సైకలాజికల్ డిఫరెన్సెస్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వరకు క్రౌడ్ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ ఉంటుంది. అండ్ అక్కడ పెద్దగా గ్రీన్ కలర్ క్యాండిల్స్ రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ రెసిస్టెన్స్ పైన అండ్ సపోర్ట్ కింద చాలా మంది స్టాప్ లాస్లు కూడా ఉంటాయి కదా. అందుకని ఇక్కడ స్మార్ట్ మనీ యొక్క స్టాప్ లాస్ హంటింగ్ జరగడం అనేది చాలా ఈజీ అండ్ ఫ్రేక్ బ్రేక్అవుట్స్ రావడం కూడా చాలా కామన్. అందుకే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్కి చాలా దగ్గరగానే స్టాప్ లాస్ స్వీపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అదే మనం ఆర్డర్ బ్లాక్ యొక్క సైకాలజీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ యొక్క ఆర్డర్స్ ఉంటాయి. చాలా పెద్ద వాల్యూమ్ ఉంటుంది అండ్ ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది అని అంటే అక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉన్నట్టు అర్థం. అండ్ దీనివల్ల ట్రెండ్ షిఫ్టింగ్ జోన్గా దీన్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే మార్కెట్ ఆర్డర్ బ్లాక్ దగ్గరకు వస్తుందో స్మార్ట్ మనీ అనేది రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అండ్ మోస్ట్లీ ఇదొక హై అక్యురసీ ఎంట్రీగా మనం అనుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎంతవరకు అర్థమైంది అనేది నాకు తెలియదు, కానీ ఈ వీడియోలో స్టాక్ మార్కెట్కి సంబంధించిన చాలా పచ్చి నిజాలు ఉన్నాయి. వీటిని గనక అర్థం చేసుకుని ప్రాపర్గా నేర్చుకుంటే మీరు జస్ట్ ఒక రిటైల్ ట్రేడర్ కాదు, స్మార్ట్ ట్రేడర్గా మారిపోతారు. సో మీరు ఇంట్రాడే రిలేటెడ్ ట్రేడర్ అయ్యుండి ఆర్డర్ బ్లాక్స్లో ప్రాపర్ ఎంట్రీ కోసం వెతుకుతున్నారు అండ్ పాస్ట్లో నిఫ్టీ కానీ లేదా బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్లో ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఎక్కడొచ్చింది అని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో ఓబీ ఎంట్రీ అని మెసేజ్ చేయండి. మీ రెస్పాన్స్ని బట్టి నేను పాస్ట్లో ఫామ్ అయిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో వచ్చిన ఆర్డర్ బ్లాక్ యొక్క ఎంట్రీస్ ఎలా ఉన్నాయి, అవి ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యాయి అనేది నేను చూపిస్తాను. హోప్ ఈ వీడియో ద్వారా మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్కి అండ్ ఆర్డర్ బ్లాక్స్కి డిఫరెన్స్ అనేది కొంచెం సైకలాజికల్గా బెటర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.